ఆమెను చూచి ధన్యురాలందురు. ఎందుకని ఆమెను స్పెషల్గా ధన్యురాలు అనటం ఏమిటి అంటే, ఇన్ని లోకాలలో నుంచి, ఇన్ని ప్రపంచాల్లోంచి మేము వచ్చామా, మహిమతో పోల్చుకుంటే అసలు మా మహిమకు మీ మహిమ ఎంత మాత్రం కూడా సరిరాదు. అలాంటిది ఇంత తక్కువ మహిమలో ఉన్న నీవు ఆ మహనీయుని యొక్క సింహాసనంలో ఆయన ప్రక్కన పట్టమహిషిగా కూర్చునే ధన్యత పొందావమ్మా. ఇది మామూలు విషయం కాదు, నిజంగా నీవు ధన్యురాలవు. మాకొచ్చిద్ది ఆ ప్లేస్ అనుకున్నాం, కానీ మాకు రాలా. నిన్ను కోరుకున్నాడు ప్రాణప్రియుడు. ఇక నీవే మా అందరి మీద ఏలికవు. మన ప్రభువు విశ్వ నిర్మాణకుడు, ఆయన రాజు అయితే సంఘం ఆయన భార్య కదా, గొర్రెపిల్ల భార్య కదా. ఇప్పుడు ఈమె ఎవరు మరి? రాణి. అన్ని ప్రపంచాలకు ప్రభు రాజు అయితే రాణి ఎవరు? సంఘమే. ఇప్పుడు స్త్రీలు అంటే మిగిలిన లోకాల ప్రజలందరూ ఈమెనేమంటారు? నీవు మా రాణివమ్మా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖని కురాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. చివరిలో ఏమవుతావు నువ్వు? సంఘమా, భక్తులారా, దేవుని ప్రజలారా, మనందరినీ కలిపి ఆయన రాణి అన్నాడు. విశ్వమంతటికి ఆయనే ఏలిక. ఆయన తర్వాత మొదటి రాజదండం, పెద్ద రాజదండం ఆయన దగ్గర ఉంటే కొంచెం తక్కువ సైజు చిన్న రాజదండం రాణి దగ్గర ఉంటుంది, అంటే మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ ప్రపంచం విశ్వమంతటి మీద పెత్తనం ఏ సైజు అయితే, రెండో పెత్తనం మనదే. మనము, మన పూటకలు, మన అవతారం, మన ఏంటనే నువ్వు చెప్పేది అనండి. మీ ఫీలింగ్ అదే, నా ఫీలింగ్ అదే, టోటల్గా అందరి ఫీలింగ్ అదే. రేపు అక్కడ కానీ మన ఆ నక్షత్రాల్లోంచి వచ్చే వాళ్ళందరి ఫీలింగ్ కూడా అయితే మీరా అని. కానీ ఆశ్చర్యం, అహస్వేరోషు ఎస్తేర్నే ఎంచుకున్నాడు. అమ్మాయికి అంత సోకులు లేవు, ఆ అమ్మాయి ఏమి ఫేషియల్ చేయలేదు, ఆ అమ్మాయి ఏమి ఇంకోటి చేయలేదు, ఆమె ఏమి బ్యూటీ పార్లర్కి వెళ్ళి రోజు ఏం చేయలేదు. సింపుల్. అక్కడ సిద్ధపరిచేటువంటి హేగే దగ్గరికి వెళ్ళి రాజుకి ఏది ఇష్టమో అలాగ నన్ను రెడీ చెయ్యి, నా సొంత అవతారాలు ఏవి నాకొద్దు. మిగిలిన ఆడపిల్లలందరూ తమంతట తాము రెడీ అయ్యారు. ఆ హేగే అడుగుతాడు, అమ్మ ఈరోజు నీ వంతు వచ్చింది, రాజుగారి దగ్గరికి నువ్వే వెళ్ళబోతున్నావు, మరి జుట్టు ఎట్లా కావాలి అంటే, నాకు జడలు 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 జడలు. అప్పుడు అవి వేస్తా ఆయన అనుకుంటాడు, ఇప్పుడు ఒరిజినల్ దెయ్యంలాగున్నా, ఇప్పుడు నిన్ను చూస్తే గేట్ వేసేస్తాడు, పో పనికి మాలిందని అనుకుంటాడు. ఇంకొక రోజు ఇంకొక వంతు వచ్చింది, అమ్మ ఇప్పుడు నీ వంతు, నిన్ను ఎలా రెడీ చేయమంటావు? ఎలా అంటే, నా హెయిర్ ఇలా ఉండాలి, ఇలాంటి డ్రెస్ ఉండాలి, నా ఫేస్ ఇలా రెడీ చేయాలి అంటే ఈయన అనుకుంటాడు అనమాట, ఖచ్చితంగా నువ్వు కూడా ఇష్టం కావు, ఎందుకంటే ఆయన టేస్టులు నాకు తెలుసు, వెర్రిమొహమా అనుకొని వాళ్ళు అడిగినట్టు రెడీ చేశాడు. వీళ్ళు ఆడపోయి ఆయన రాజు ముందు నిలబడక ముందే వాళ్ళ అంత దూరంలో చూసా, పంపించారా బాబు, ఎవరు అమ్మాయి పంపించరా నాయన అని. చివరికి ఎస్తేరు అంత వచ్చింది, అమ్మా ఎస్తేరు ఈరోజు నువ్వు రాజు సముఖంలోకి వెళ్తావు, నీవు రాణి అవుతావమ్మా, కోరుకో, నువ్వు ఎలా కావాలంటే అలా రెడీ చేస్తావు. ఎంత జ్ఞానం కలిగింది. నాకేం తెలుసయ్యా, ఇంతవరకు రాజునే చూడలేదు నేను. కానీ అనేక సంవత్సరాలుగా రాజు దగ్గర ఉంటూ, రాజుతో ఉంటూ, రాజు యొక్క
ఆలోచనలో ఇష్టాలు అన్నీ ఎరిగిన వాడు నీవు. కాబట్టి నేను ఎలా ఉంటే రాజు ఇష్టపడతాడో అలా నన్ను అలంకరించయ్యా. నాకు నేనుగా ఏమీ కోరను. దీనురాలైన ఎస్తేరు నన్ను ఇలా చేయని ఒక్కటి కూడా అడగల. హేగేకి అప్పగించుకుంది. ఈనాటి సంఘమనే ఎస్తేరు పరిశుద్ధాత్మ వశానికి అప్పగించుకొని, తండ్రి నా యేసయ్యకు ఎలా నచ్చుతానో నన్ను నువ్వు అలా రెడీ చేయవా పరిశుద్ధాత్ముడా అని అప్పగించుకుంటుంది. అప్పుడు ఆయన సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు వెళ్ళి హేగే రెడీ చేసి పడేశాడు. సింపుల్. ఆ సింపుల్గా పోయి నిలబడింది. అమ్మాయి వెళ్ళేటప్పుడు మిగిలిన రాజకుమార్తెలు ఎగతాళి చేసి ఉండొచ్చు ఎస్తేర్ని. అబ్బో ఇంతంత సోకులు చేసుకొని పోతేనే ఆ పిచ్చిరాజు కనీసం గేటు కూడా తీయలేదు మా ముఖాలు చూసి. ఈమె అసలు ఏమి లేకుండా వెళ్తుంది, ఈమె నా గేటు దగ్గర కూడా రానియడు అనుకున్నారు. కానీ ఎస్తేర్ని చూడగానే రాజుకి మైండ్ కదిలిపోయింది. ఎందుకో తెలుసా? రాజుకి ఇష్టమైనవన్నీ ఆమె మీద కనపడ్డాయి. అప్పుడు ఎస్తేరు జ్ఞానం నచ్చింది రాజుకి. ఎస్తేరు సౌందర్యం కాదు, ఎస్తేరు జ్ఞానం. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఎరుగని సత్యం ఏదో ఈమె నా గురించి తెలుసుకుంది. ఒక భార్యకు అన్నిటికంటే ముఖ్యంగా తెలియాల్సింది భర్త మనసు, వాని ఇష్టాలు. అవి తెలుసుకొని నడుచుకుంటే వాళ్ళ కాపునో సజావుగా సాగిద్ది. కానీ నేనేదో టిప్పుటాపుగా రెడీ అయ్యి వాడిని ఆకర్షించాలంటే మనసు తెలుసుకొని నువ్వు ఎంత భయంకరంగా అలంకరించుకుంటే అంత టార్చర్ అయింది నీకు. తల్లులు, మనసును ఎరుగకుండా నీ అందంతో వాడిని ఆకర్షించాలనుకుంటే టార్చర్ పెరిగిద్ది. నీకు సరైన అందం ఉన్నా లేకపోయినా మనసు నెరిగి నడుచుకుంటివా నీవు గొప్ప ఆకర్షణీయమైన వస్తువు అయిపోతావు నీ భర్తకి. ఒకరోజు కూడా ఉండలేడు నిన్ను. అది కాబట్టి అందచందాలు జడలు దెయ్యాలు జడలు వేసుకొని పోతే ఊర్లో ఈ పిచ్చిది మెంటల్ దానిలాగా ఉంది, పోమ్మా పోతాలే అడి నుంచి అటే పో అంట. ఆయన ఇష్టాలు అభిరుచులు ఏం తెలియవు. ఏదో ఈమె పనితనం అంతా చూపించుకొని పోయింది ఆ శరీరం మీద. వాళ్ళందరినీ చూసి ఏం అర్థం చేసుకున్నట్టు, వీరంతా తమ ఇష్టము చొప్పున నన్ను లాగేవారే. నా ముందు భార్య వస్తీలాగా తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే రకాలే కానీ నా ఇష్టాన్ని తెలుసుకొని నడుచుకోవాలనుకునే రకాలు కాదు అని మొత్తాన్ని పంపిస్తే ఎస్తేరు వచ్చింది ఆ మెట్టులో. ఆమెను చూడగానే అర్థమైపోయింది, మొత్తానికి ఇంతవరకు నా దగ్గరకు చేరక మునిపే నా ఇష్టాలు ఏమిటో ఎంక్వైరీ చేసుకొని తెలుసుకొని అలాగూ సిద్ధపడి వచ్చింది ఈమె కదా నన్ను సంతోషపెట్టు భార్య అని ఆమోదించి ఆమెను అంగీకరించాడు. ఇది ఎలాగో అలాగే రారాజు యేసురాజు యొక్క మనసు అందరికంటే ఎక్కువగా మనకు బాగా తెలుసు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అని గుండెలో ఉన్న దుఃఖంతో అనగలిగేది భూలోకమందున్న నరుడే. మసిబొగ్గువలే నా మానసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై అసితమగు ప్రతి డాగుతుడువను గసడు గడిగి పవిత్ర పరపను నసువులిడుని. ఏం తీసినావు నాయనా? యేసు నన్ను ప్రేమించినావు మారిపోయి ఉన్నపాటున వచ్చుచున్నానికి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నేను ఎవరిక్కడ? శ్యామ ఉన్న పాటన వచ్చు దానిలోకి వెళ్ళాను నాన్న. మసిబొగ్గు వలె నా మానసమెల్ల గప్పే దోష సమూహములు మచ్చలై. మనమే వాడగలుగుతాం ఇది, ఇంకా మిగిలిన వాళ్ళ కాదు. అదేందన్నయ్య అంటే రెండిటి అనుభవం ఎరిగి క్రీస్తును హత్తుకున్నది మనమే.
అర్థమైందా? పాడతారా? ఫీల్తో పాడాలి, పొడిగా పాడితే నచ్చదు నాకు. మసిబొగ్గు వలే నామా నసమెల్లగా పేదో శాసమూహముల్ మచ్చలై. మసిబొగ్గు వలే నామా నసమెల్లగా పేదో శాసమూహముల్ మచ్చలై. అసితమగు ప్రతిడాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమేయని మసలకిపుడు సిలువని దెగని ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యము చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. తన్వయంతో నిండు మనసుతో కన్నీళ్లతో ఆయన దగ్గరికి ఇలాగూ చేరగలం. మిగిలిన వాళ్ళందరేమో మా మహిమను బట్టి, కానీ భూలోక సంఘ కన్య నీ కృపయే ప్రభు. నాకు ఇక్కడికి రావడానికి వీసుమంతా కూడా అర్హత లేనివాడను, అర్హత లేనిదాన. నీ కృపయే నీ రక్తమే నాకు ఆధారం ప్రభు, నీ దయయ్యా. ఇది నచ్చేది దేవునికి. అర్థమైందా? మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ సహజ సౌందర్యం, కానీ భూలోకం నుండి వచ్చే అమ్మాయి వాస్తవంగా అంత అర్హురాలు కాదని ఆమె ఫీలింగ్. అందుకే ఆయన కృప మీద ఆధారపడి దయను ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆమోద ముద్ర పొందుద్ది భూలోకము నుండి వెళ్ళే సంఘ కన్య. అప్పుడు చాలామంది ఉన్నా, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని లోకాలు ఉన్నా, అంతమంది ప్రజలున్నా, అందరిలోకి భూలోకం నుండి వచ్చిన ఈమె అనగా సంఘము నా పావురం అన్నాడు. అప్పటిదాకా నల్లపిల్ల నువ్వు నీ అవతారం అనుకున్నాడు. ఇప్పుడు ఎస్తేర్ని అంతే అని ఉంటారుగా. ఈమె కూడా పెద్ద ఏ అలంకరణ లేకుండా పోతుంది, ఈమె ఆమోదింపబడిద్దా అన్న వాళ్ళంతా అహస్వేరోషు యొక్క పట్టమహిషిగా ఎస్తేరు అనే పేరు కలిగిన ఈ అమ్మాయి, ఇది మొదలు రాణి అయిన ఎస్తేరు అన్నప్పుడు గుండెలు జారిపోవు మిగిలిన వాళ్ళకి, ఎగతాళి చేసిన వాళ్ళకి. ఇక రాణి అయింది, ఎగతాళి చేసిన వాళ్ళందరికీ పగిలిపోద్ది. అందుకని అప్పుడే వెంటనే వాళ్ళు, అమ్మాయి వెళ్తుంటే ఏమో అనుకున్నాం, ఏకం రాణివైపోయినావు, ధన్యురాలు అమ్మ నువ్వు. మనకు ఆ ధన్యత లభిస్తుంది అక్కడ. ఈ లెక్కకు మించిన కన్యకలు ఎక్కడున్నారంటే లెక్కలేనని నక్షత్రాల్లో ఉన్నారు. నక్షత్రాల్లో ఉన్నారు కనుకనే వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటంటే నక్షత్రం పేరే. నక్షత్రం పేరే ఫలానా నక్షత్రం నుండి, ఫలానా ప్రాంతం నుండి. అందుకు పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. మరి దేవుడు సృష్టించిన సృష్టి చిన్నదా? చాలామంది అనుకుంటారు ఈ చిన్న లోకమేనా దేవుడు చేశాడని. కాదు బాబు, దేవుడు విశ్వంలో చేసినది చాలా పెద్ద సృష్టి. అంత పెద్ద సృష్టిని ఏలటానికి ఈ చిన్న గ్రహాన్ని నిర్మించి ఈ గ్రహం మీద మనల్ని రెడీ చేసి ఇక్కడ గొర్రె పిల్లకి భార్యను సిద్ధపరచడానికి రెడీ చేశాడు. ఇక్కడ అది విషయం. ఈ భూగ్రహం మీద గొర్రెపిల్ల భార్య తయారవుతుంది. ఎందుకంటే మిగిలిన అన్నింటిలో ఉన్నటువంటి సకల జనావళిని ఏలటానికి. అది అసలు ప్రణాళిక. దేవునికి మహిమ. 1000 ఎకరాల పొలమున్న ఒక యజమానుడు 1 ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే ఆమెను తీసుకెళ్ళినట్టు, పెళ్లి చేసుకున్నట్టు, ఈమెకు 1 ఎకరం పొలం అనుకోండి. ఇక ఈమె నెక్స్ట్ ఎన్ని ఎకరాలకు రాణి అవుతుంది? 1000 ఎకరాలకు రాణి అయిపోవటంలా అది. ఇప్పుడు ఒరే నువ్వు జ్యోతులు నక్షత్రాలను మొదలుపెట్టి అసలు ఎటు నుంచి ఎటుపోయి మమ్మల్ని ఏం చేస్తున్నావురా నువ్వు?
ఏదో చెబుతూ ఉంటావు, మొత్తానికి అర్థం అవుతున్నట్టే ఉంటుంది, అర్థం కాదు, ఏం లేదు అని ఏమైనా అనుకుంటున్నారా? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్బా చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నక్షత్రములు వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఎవరు వీళ్ళు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఫస్ట్ జ్యోతుల మ్యాటర్ చెప్పేశాను, అయిపోయింది. ఇప్పుడు నక్షత్రాల మ్యాటర్. నక్షత్రం గురించి ఫస్ట్ ఏం చెప్పాను? నిరంతరము ప్రకాశించే నక్షత్రం. రెండవది సైజులో పెద్దదే కాదు, ఒక ప్రపంచాన్ని తన యందు కలిగి ఉన్నది నక్షత్రం. రెండు. మూడవది ఏంటి నక్షత్రంలో స్పెషల్? నక్షత్రం తను జస్ట్ జీవితం ద్వారా ఎదుటి వాళ్ళకి జ్యోతి వలె మాదిరి ఇవ్వటమో లేదా సూచన ఇవ్వటమో కాదు, కానీ నక్షత్రము త్రోవ చూపుతుంది. త్రోవ చూపుతుంది. మీకు ఒక నక్షత్రం గుర్తొస్తా అనుకుంటాను. ఇప్పుడు బెత్లహేములో రారాజు యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఎవరో దారి చూపించారు. ఆ నక్షత్రాన్ని ఫాలో అయినంత వరకు వాళ్ళు పద్ధతిగానే నడుచుకున్నారు. తీరా యోధా దేశంలోకి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని వదిలిపెట్టి రాజు దగ్గరికి పోయి అందరికి అగసాట్లు తెచ్చారు. తర్వాత మళ్ళా నక్షత్రం దగ్గరకు వస్తే నక్షత్రం నేరుగా వెళ్ళి ప్రభువు ఉన్నటువంటి ఇంటిపై నిలిచింది. నక్షత్రం స్పెషల్, త్రోవ చూపుతుంది. ఇంకా బోల్డ్ అని ఉన్నాయిలే, అవన్నీ చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు సమయం చాలదు. 3 సంగతులు. నంబర్ 1 నక్షత్రం, 2 తన యందు ఒక ప్రపంచాన్నే కలిగి ఉంది, 3 త్రోవ చూపుతుంది. ఈ నక్షత్రంతో పోల్చాడండి నీతి మార్గాన్ని అనుసరించి ఎవరు అనేకుల్ని తిప్పుతారో వాళ్ళని. ఇప్పుడు మీరు జస్ట్ బుద్ధిమంతుల్లాగా ఉండిపోతారా? నక్షత్ర స్థాయికి వస్తారా? చెప్పండి. బుద్ధిమంతుల్లాగా ఉన్నా పర్వాలేదు, మీ బతుకు మీ వరకు మీరు బాగానే ఉంటారు. సమాజానికి సూచనగాను కొంతమేర వెలుగుగాను ఇది మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి, వేరుపరిచిన అనుభవాన్ని చూపించడానికి మీరు పనికొస్తారు. సగమే. నిరంతరం ప్రకాశించే మెట్టుకు నువ్వు వెళ్ళాలి. ఇది దేవుడు కోరుతుంది. ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతూ బుద్ధిగా నడుచుకుంటున్న నీవు జ్యోతివి.